ఆస్తికి లేదని మా ప్లేస్లో మేము కట్టుకోవడం జరిగింది. మా వెనుకల ఉన్న చందుపట్ల జయరాజ్ అనే వ్యక్తి గతంలో మా అమ్మతో గొడవ పెట్టుకోవడం జరిగింది. అందులో మేము గిట్టరాళ్ళు పెట్టుకోవడం జరిగింది. పెద్ద మనుషుల ఆధ్వర్యంలో గిట్టరాలు పంచడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మేము బాధ లేదని మాట్లాడడం జరుగుతుంది. ఇదే విషయంలో మేము మా మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మేము మళ్ళీ ఇంటికి రావడం, వాళ్ళు అట్లనే దాడులు చేయడం, మేము ఇట్లా రోజుల వారీగా పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాం. నిన్న మా ఆర్సీ పేపర్లు తీసుకుపోవడం జరిగింది. మీరు మళ్ళీ రండి, సాయంత్రం రండి అని చెప్పగా మేము ఇంటికి అప్పుడే వచ్చినాం. మళ్ళీ కడిగి రాళ్ళు ఆక్రమంగా దోయర్లు పెట్టి లెవెల్ చేపించి మా రాళ్ళని ఆక్రమించుకొని మట్టి వాళ్ళ దాంట్లో పోసుకొని డోయర్లతో జేసీబీలతో చేయడం జరిగింది. అట్లనే కడిరాళ్ళు తెచ్చి వాళ్ళ సొంత నిర్ణయాలతో వాళ్ళు బాదుకోవడం జరిగింది. ఇదేందని అడగగా మమ్మల్ని పరిటాల మురళీబాబు అనే వ్యక్తి బాదుకోవాలని చెప్పడం జరిగింది. మీరు ఎట్లా బాదుతారు, ఈరోజు మనకి పోలీసు వాళ్ళు ఏం చెప్పడం లేదు, ఎట్లా బాదుతారని మేము అడగగా పరిటాల మురళీబాబు అనే వ్యక్తి చెప్తే మేము చేస్తున్నామని, మీరు ఏం చేసుకుంటారో ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అట్లనే మా ఆడవాళ్ళు ఉండి ఆపడం జరగడంగా వాళ్ళ మీదకి పోయి దాడి చేయడం జరిగింది. వాళ్ళ మీదకి ఎట్లా పోతారని మేము మా బావలం అందరం పోయి ఆపగా మా మీదకి వాళ్ళ మీదకి ఎవరు పోయారు? వాళ్ళ ఇంటి వాళ్ళు పేరు చందుపట్ల జయరాజు, చందుపట్ల సుధాకరు, వాళ్ళ బావ అనగా దేవదాసు, వాళ్ళ అల్లుడు మధు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ పాలోళ్ళు, బయట నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకురావడం జరిగింది. వాళ్ళు మొత్తం మద్యం సేవించి మాపై దాడి చేయడం, ఆడవాళ్ళు వాళ్ళని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం, వాళ్ళ మీద కర్రలు తీసుకొని దాడి చేయడం, గడ్డపార తీసుకొని మా నాన్న మీద దాడి చేయడం జరిగింది. ఈ విషయంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఈ కేసుని ముందు తీసుకొని వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని, మాకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం పోలీసు వారు. ఇప్పుడు మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మా నాన్న ఆరోగ్య పరిస్థితి కొంచెం అటు ఏం చెప్పలేదు. ఇంకా 2 రోజులు ట్రీట్మెంట్ జరుగుతుందని డాక్టర్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉండడం జరిగింది. తర్వాత ఏం చెప్తారో తెలియడం జరుగుతుంది. వీటి దాడికి తలకి బలమైన గాయాలనే కుట్టేను పడ్డాయా? మా నాన్నకి తలపైన ఇక్కడ 5 కుట్లు పడడం జరిగింది, ఇక్కడ ఒక 3 కుట్లు పడడం జరిగింది. లోపల డ్యామేజ్ అయ్యి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ వాళ్ళు చెప్తారు. ఇంకా కన్ను కూడా డ్యామేజ్ ఉంది. ఆ కన్ను రిపోర్ట్స్ ఇంకా రాలేదు. కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరుగుతుందని డాక్టర్ వాళ్ళు చెప్పడం జరిగింది. స్థానిక ఎస్ఐ మీరు ఇట్లా సమాచారం ఇచ్చినప్పుడు దాడి జరిగిన సమాచారం ఇచ్చినప్పుడు మీకేమన్నా అంటే స్థానిక ఎస్ఐ గారు కానిస్టేబుల్ వారిని పంపడం జరిగింది. ఈరోజు వచ్చి ఎంక్వైరీ చేసి పిలిపిస్తామని జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం న్యాయం చేస్తారో ఇక వాళ్ళే న్యాయం చేయాలని, మాపై ఆ కేసు ముందు తీసుకుపోయి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. వీళ్ళే కాకుండా ఎస్సీ కాలనీ పరిటాల మురళీబాబుని తీసుకొని వీళ్ళంతా మిమ్మల్ని చంపేస్తాం, ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడాలని, వీళ్ళ మీద ప్రాణహాని ఉంది ఎప్పటికీ, అటెంప్ట్ మర్డర్ కింద వీళ్ళ మీద కేసు నమోదు చేయాలని పోలీసు యంత్రాంగం ద్వారా మేము కోరుకుంటున్నాం.